హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే హెయిర్స్ పార్లర్కి వెళ్తే ఎక్కువ అవుతుంది అనమాట కట్ చేపించడానికి. అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే మీకు ఇప్పుడు ఇంట్లోనే మనం ఈజీగా అయితే మేము ఎవరి హెల్ప్ కూడా లేకుండా కట్ చేసుకోవచ్చు. అది ఎలాగనేసి మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. అయితే మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి, సరేనా? ముందుగా అయితే మనం జుట్టు అంతా కూడా ఎక్కడ కూడా చిక్కు లేకుండా అయితే అంతా కూడా తీసేసుకోవాలన్నమాట, అంతా దూకోవాలన్నమాట. ఎక్కడ కొంచెం కూడా చిక్కు ఉండకూడదు, సరేనా? చూడండి, ఇది నేను అప్పుడే ఒక 3 months బ్యాక్ ఏమో అప్పుడే నేను కట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఇంకొంచెం పెరిగిందనమాట. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు, సరేనా? నేనైతే పార్లర్కి ఏం వెళ్ళానండి కట్ చేయడానికి. అయితే ఇంట్లోనే కట్ చేసుకుంటాను అనమాట. అది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, సరేనా? చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, అంతా కూడా చిక్ అంతా తీసేసుకోవాలన్నమాట. నేను ఇంకా ఎక్కడైనా ఉందేమో అనేసి చూస్తాను, దూకున్నాను అనమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా చిక్కు ఉండకుండా అయితే బాగా దూకోవాలన్నమాట, నీట్గా. అయితే ఇంతకుముందే నేను దూకున్నాను అనమాట, ఇంకోసారి అలా చూసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇట్లా ముందుకు వేసుకోవాలన్నమాట అంత హెయిర్స్ కూడా. చూడండి, కింద ఇంకా కూడా చిక్కుంది, ఇక్కడ అంతా నీట్గా దూకోవాలన్నమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా చిక్కు లేకుండా అయితే దూకోవాలి మనము. చూడండి, మనం ఎంత దూకున్నా కూడా ఇట్లా దూకునేసరికి ఎక్కడ ఉన్న చిక్కు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూడొచ్చు మీరు, ఇలా అంతా కూడా ముందరికి తీసుకోవాలన్నమాట. హెయిర్స్ అన్నీ కూడా ఇట్లా నీట్గా. ఇప్పుడైతే ఇక్కడికైతే ఒక రిబ్బన్ వేసుకోవాలండి. చూడండి, మామూలు మనం జుట్టు జడేసుకునేకి యూస్ చేస్తాం కదా, అలాంటిదే తీసుకోవాలి. టైట్గా అయితే ఇక్కడ రిబ్బన్ వేసుకోవాలన్నమాట. చూడొచ్చు మీరు ఎంత క్లియర్గా వచ్చింది. ఇక్కడ కూడా నీట్గా అయితే దువ్వేసుకోవాలి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. పార్లర్కి వెళ్తే 500 అలా 1000 వరకు అవుతుంది, చూసారా? ఇప్పుడైతే మనకి ఇంకో రిబ్బన్ అయితే కావాల్సి వస్తుంది అనమాట. ఇక్కడికైతే మీరు ఎంత కట్ చేయాలనుకుంటున్నారో అంతకి రిబ్బన్ వేసుకోవాలన్నమాట, సరేనా? ఇక్కడ చూడండి, మీరు ఎంత కట్ చేయాలనుకుంటున్నారో అంతకి రిబ్బన్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఇన్ని కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికైతే నేను రిబ్బన్ వేసుకుంటాను. సమానంగా తీసుకోవాలన్నమాట. చూడొచ్చు మీరు, ఇంతకైతే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఒక సిజర్ తీసుకునేసి
బాగా తెగేదైతే తీసుకోండి సిజర్ అయితే. ఇక్కడ చూడండి నేను సిజర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట. నేను అక్కడ ముందర మిర్రర్ ఉందన్నమాట. మీరు కూడా మిర్రర్ పెట్టుకొనేసి నీట్గా చూడండి కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కింద ఏదైనా బట్ట వేసుకోండి, క్లాత్ హెయిర్స్ అన్నీ పడతాయి కదా, అందుకనేసి. చూడొచ్చు మీరు, ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, అంత సమానంగా ఉన్నాయి చూడండి. ముందరైతే మిర్రర్ పెట్టుకొని చేసుకోండి, సరేనా? మనకు అప్పుడే తెలుస్తుందన్నమాట. చూడొచ్చు మీరు ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడైతే మనం తీసేయచ్చు. ఇంకా చూడండి ఇప్పుడైతే ఇది కూడా తీసేస్తాను. చూడొచ్చు మీరు, స్టెప్ వైజ్ స్టెప్ వస్తుందన్నమాట. మనం వెనుక వేసుకునేసరికి ఇట్లా చూపిస్తాను మీకు, బ్యాక్ కూడాను. చూడొచ్చు మీరు ఎంత నీట్గా అయితే వచ్చినాయో హెయిర్స్ అన్నీ కూడా. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇట్లా పార్లర్కి అంత డబ్బు పెట్టే బదులైతే నేనైతే ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటూ ఉంటాను, ఒక 3 months ఒకసారి అలాగా. అందుకని షేర్ చేయాలనిపించింది, అందుకు షేర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ముందర కూడా ఇట్లా మనం పోనీటైల్ వేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇట్లా కూడా మనం పోనీటైల్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు అన్నమాట. బ్యాక్ కూడా మీకు చూపిస్తాను. చూడండి బ్యాక్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. పోనీటైల్ వేసుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇట్లా కూడా బాగా కనిపిస్తుంది. ఫ్రీ ఎయిర్ వదిలినా కూడా బాగా కనిపిస్తుంది అన్నమాట. చూడొచ్చు మీరు, మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇలా అలవాటు ఉండే వాళ్ళకు కూడా ఇట్లా కూడా బాగా కనిపిస్తుంది అన్నమాట. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇలాంటివన్నీ కూడా. పార్లర్కి ఎక్కువ అమౌంట్ పెట్టే బదులు నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఐబ్రోస్ కూడా చేసుకుంటానండి. నేనే పార్లర్కి అయితే నేను ఎప్పుడు కూడా పోలేదు, అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను అన్నమాట. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.